లొమాసిటీ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. LUMOSITY అని లొమాసిటీ అనే ఒక అప్లికేషను. దాంట్లో చిన్న చిన్న గేమ్స్ లాగా ఉంటాయి. ఎలాంటి గేమ్స్? షార్ట్ టర్మ్ మెమరీని పెంచే గేమ్స్. ఇప్పుడు ఏంటి, ఒక బ్లాక్స్ ఆఫ్ వస్తే 1 2 3 4 ఇలాగా 1 దగ్గర నుంచి 7 పొజిషన్లో మొత్తం ఒక 3 4 సడన్ గా ఫ్లాష్ అవుతాయి. వీటిని వితిన్ 10 సెకండ్స్ రీకాల్ చేసుకోవాలి. పోయినసారి ఫ్లాష్ అయిన ఏంటో అక్కడ మనం ప్రెస్ చేయాలి. అంటే షార్ట్ టర్మ్ మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే కైనెటిక్ ఏదైతే యాక్టివిటీ ఉంటుందో బ్రెయిన్కి ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ని సడన్గా మనం ప్రెస్ చేసే ఎంత స్పీడు, ఎంత ఫాస్ట్గా యాక్షన్ చేస్తున్నాం, వీటన్నిటికి సంబంధించి కూడా దాంట్లో కొన్ని టూల్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ మెమరీ కావచ్చు, కాగ్నిటివ్ కావచ్చు, ఐ అండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్. ఉదాహరణకు బొమ్మలు గీస్తే ఎలా అయితే మనకు ఐ అండ్ సో హ్యాండ్ కోఆర్డినేషన్ ఉంటుందో, తర్వాత మనం రాస్తే ఎలా ఉంటుందో అలా ఆటలు ఆడుకోవడం వల్ల కూడా అలా ఉంటుంది. కాకపోతే ఇదంతా పూర్తిగా మనం పేరెంట్స్ కంట్రోల్లోనే ఉండాలి. లేదు, ఈ అప్లికేషన్స్ ఒక్కసారి పేరెంట్స్ ఇన్స్టాల్ చేసి వాళ్ళు కూడా వీటిని కూడా కొంత టైం ఇస్తే గనక ప్రతిరోజు కూడా కాగ్నిటివ్ ఇంప్రూవ్ చేసుకోవడం. నేను చూసిన అతి పెద్ద సమస్య ఏంటంటే, ఎవరికైతే గనక కాగ్నిటివ్ స్కిల్ కరెక్ట్గా లేదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, లాజికల్ థింకింగ్ కానీ, లేకపోతే కనుక ఎవ్రీథింగ్ ఇలా షార్ట్ టర్మ్ మెమరీ అన్నీ కూడా గుర్తుపెట్టుకునే శక్తి కానీ ఎవరికైతే ఉండదో వాళ్ళు ఎమోషనల్గా ఎక్కువగా ఉంటున్నారు. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటారు. అలా హైజాక్ అయ్యేసి అంటే గట్టిగా అరవడము, ఏడవడము, ఎదుటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడము, ఇలాంటివన్నీ దీన్ని ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటున్నాం. సో పిల్లలకు ఉండే అద్భుతమైన గ్రాస్పింగ్ పవర్, మానసిక శక్తి మొత్తాన్ని వాళ్ళ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వాళ్ళ లాజికల్లో డెవలప్ అయ్యేలాగా వాళ్ళకి ఇలాంటి గేమ్స్, కొన్ని టాస్కులు ఇచ్చుకుంటా వెళ్ళిపోతే, కొన్ని రాయించటం. ఒకప్పుడు ఇంపోజిషన్ అనేది విపరీతంగా రాయించేవాళ్ళు. సో ఇంపోజిషన్ రాస్తూ ఉంటే గనక చూసి రాత 10 సార్లు రాసుకురమ్మనేవారు, 20 సార్లు రాసుకురమ్మనేవారు. దానివల్ల హ్యాండ్ రైటింగ్ బాగుండేది, తర్వాత బ్రెయిన్ కోఆర్డినేట్ సబ్జెక్ట్ కూడా వచ్చేది. ఇప్పుడు అదంతా లేదు, ఓన్లీ నోటిఫికేషన్ వస్తుంది, చదువుకోవడము అంతే. రాసిన ప్రతిసారి సార్ 4 సార్లు రివిజన్ అయినట్టుగా లోపల బ్రెయిన్ లో న్యూరల్ నెట్వర్క్స్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది.